హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు నేను మీకు కంబోడియా దేశం గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇందులో మీరు వినే విషయాలు మిమ్మల్ని విస్మయానికి గురి చేస్తాయి. ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, ప్రపంచ మ్యాప్లో ఎన్నో దేశాల మధ్యలో కంబోడియా దేశం కూడా ఉంది. ఇది థాయిలాండ్, లావోస్ అండ్ వియత్నాం లాంటి దేశాల పక్కనే ఉంటుంది. ఈ దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద డివోషనల్ టెంపుల్ అయిన ఆంకోర్ వాట్ కూడా ఉంది. ఇది విష్ణుమూర్తి కోసం కట్టిన ఒక పురాతన గుడి. హిందూ మతంలోని ఒక భాగంగా ఈ టెంపుల్ ను కట్టారు. కానీ తర్వాత కాలంలో ఇది బౌద్ధ మత స్థలంగా మార్చేశారు. ఈ టెంపుల్ ఈ దేశానికి మెయిన్ గుర్తింపుగా పవిత్ర స్థలాలలో ఒకటిగా మారిపోయింది. అందుకే ఈ టెంపుల్ ఇమేజ్ ను కంబోడియా దేశ జాతీయ జెండాలో కూడా పెట్టుకున్నారు. ఈ దేశంలో జనాభా 1,70,00,000 మంది ఉన్నారు. కంబోడియాలో ఉన్న జనాలు కూడా మనలాగే సంస్కారంతో ఎదుటివారికి స్వాగతం పలుకుతారు. అలాగే ఈ దేశంలో చిన్న చిన్న గ్రామాలలో ఒక విచిత్రమైన సాంప్రదాయం పాటిస్తూ ఉంటారు. అదే ఆ గ్రామంలో ఉన్న అమ్మాయిలకి వాళ్ళ మ్యారేజ్ ఏజ్ వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు కష్టపడి పెళ్లి కొడుకుని వెతకడం లాంటి పనులు ఏమీ చేయరు. సింపుల్ గా ఒక పింక్ కలర్ గుడ్డను వాళ్ళ ఇంటి పైకప్పు మీద కడతారు. దాని అర్థం మా ఇంట్లో పెళ్లి వయసు ఉన్న అమ్మాయి ఉంది అని అందరికీ ఒకేసారి చెప్పడానికి ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. దాంతో పెళ్లి సమయంలో ఉన్న అబ్బాయిలు పెళ్లి కోసం ఆ ఇంటికి వెళ్లి అమ్మాయిలను చూసి నచ్చితే సంబంధం మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ ఇంకొక తిరకాసు కూడా ఉంది. కేవలం అమ్మాయికి నచ్చితే మాత్రమే పెళ్లి చేస్తారు. ఇక సిటీలో ఉండే అమ్మాయిలైతే స్వయంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటూ జాబ్స్ కి కూడా వెళ్తారు. మెయిన్ గా వాళ్ళు పిలిగ్రిమ్స్ ఏరియాలో జాబ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువ మంది అమ్మాయిలు ఫారిన్ అబ్బాయిలను పెళ్లి చేసుకుంటారు. ముఖ్యంగా అమెరికా, ఫ్రాన్స్, కొరియా, జపాన్ లాంటి దేశాలకు చెందిన అబ్బాయిలు ఎక్కువ ఓపికగా ఉంటారని నమ్ముతారు. కంబోడియాలో ప్రతి సంవత్సరం సుమారు 3,000 నుండి 4,000 వరకు దేశాంతర పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఇక్కడ జరిగే వివాహాలు అక్కడి సంస్కృతి ప్రకారం, సాంప్రదాయాల ప్రకారమే చేస్తారు. పెళ్లి స్టార్ట్ అవ్వగానే ముందు వరుడు వధువులను కూర్చోబెట్టి వారి తల వెంట్రుకలను కొద్దిగా కత్తిరిస్తారు. దీని అర్థం వాళ్ళు గతాన్ని పూర్తిగా వదిలేసి భవిష్యత్తులో ఇద్దరు కలిసి ఒకటిగా కలిసి ఉండాలి అని. అలాగే పెళ్లి టైంలో అమ్మాయి 5 రకాల బట్టలు వేసుకుంటుంది. దానికి తగ్గట్టుగానే హెయిర్ స్టైల్, నగలు కూడా మారుస్తారు. మనలా సాంప్రదాయ పద్ధతిలో తాళి కట్టడం లాంటివి అక్కడ లేదు. దానికి బదులు పెద్దవాళ్ళు వరుడు వధువుల మణికట్టుకు ఎరుపు రంగు దారాలను కడతారు. ఇది ఆ ఇద్దరిని కలిపి ఒక బంధంగా భావిస్తారు. కంబోడియా ప్రజలు బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడం కంటే బంగారం కొనడానికే ఎక్కువ ఇష్టపడతారు. అందుకే దేశమంతా చాలా గోల్డ్ షాప్స్ కనిపిస్తాయి. బంగారం కొనడాన్ని అక్కడ జనాల వల్ల ఆస్తులు అనుకుంటారు. మన దేశంలో బంగారం అమ్మి కారు, బైక్స్ లాంటివి కొంటాం. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ వస్తువులు అమ్మి బంగారం కొంటారు. అందుకే బంగారం వాళ్ళకు చాలా ముఖ్యమైన ఆస్తి. ఇక ఈ దేశ నాట్యానికి వస్తే, మనకి ఎలాగైతే భరతనాట్యం ఉంటుందో అలా ఆ దేశంలో అప్సరనాట్యం ఫేమస్. అక్కడ ఆలయాల్లో కూడా అప్సరనాట్యం చేస్తున్న శిల్పాలను మనం చూడొచ్చు. ముఖానికి మేకప్ తో చేతులను వివిధ భంగిమల్లో కదుపుతూ శరీరంతో రకరకాల పాసులు పెడుతూ ఆ దేశ సాంప్రదాయ కామెర్ మ్యూజిక్ కి అనుగుణంగా వాళ్ళు ఈ నాట్యం చేస్తారు. ఈ నాట్యం కళాకారులు చాలా చిన్న ఏజ్ నుండే దీని మీద ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ అప్సరా నాట్యాన్ని ఒక ఏజ్ వచ్చాక మాత్రమే ప్రదర్శిస్తారు. ఒక అప్సరా కళాకారుని అవ్వడం అనేది కంబోడియాలో చాలా గొప్ప గౌరవంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఈ కంబోడియా క్యాపిటల్ ప్నాపెన్. ఇక్కడ మీరు ఉదయాన్నే కళ్ళు తెరిచేసరికి ఊర్లో ఉన్న గుడులన్నీ ఓపెన్ అయ్యి గంటల సౌండ్ మీకు వినిపిస్తుంది. ఇక్కడ వీధుల్లో గంజి ఫెస్ట్, కాఫీ లాంటి ఫుడ్ ఐటమ్స్ మీరు ఎక్కువగా చూడొచ్చు. ఎందుకంటే అదే వాళ్ళు ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. రోడ్లపై ఎక్కువగా బైక్స్ అండ్ ఆటోలు మాత్రమే కనిపిస్తాయి. ఇక రాజధానిలో నైట్ టైమ్స్ మార్కెట్లు పెడుతూ ఉంటారు. నిజానికి అవి అక్కడ చాలా ఫేమస్. ఎక్కువ మంది స్ట్రీట్ షాపింగ్ కోసం ఆ టైంలోనే మార్కెట్స్ కి వెళ్తూ ఉంటారు. ఇవే కాకుండా రాయల్ ప్యాలెస్ ఆఫ్ కంబోడియా, రకరకాల టెంపుల్స్ లాంటివి, అలాగే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా ఈ రాజధానిలో ఉన్నాయి. కంబోడియాలో పూర్తిగా నీళ్ల మీద కన్స్ట్రక్షన్ చేసిన కొన్ని విలేజెస్ కూడా ఉన్నాయి. ఈ విలేజెస్ ను టూన్లెస్ ఆఫ్ నదిపై కట్టారు. ఎండాకాలంలో నీటి మట్టం తక్కువగా ఉన్నప్పుడు ఇళ్ల కోసం నీటిలో నిర్మించిన పిల్లర్స్ మనకి స్పష్టంగా కనిపిస్తాయి. ఈ టైంలో బయటకు కనిపిస్తున్న భూమి మీద మామూలుగా నడిచే అక్కడ జనాలు వాళ్ళ రోజువారీ పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ వర్షాకాలం స్టార్ట్ అయ్యాక నదిలో నీటి మట్టం పెరిగి నీళ్లు పూర్తిగా పైకి వచ్చాక పడవలే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కి ఏకైక దారి. ఇక్కడ చిన్నపిల్లలు
పిల్లలు కూడా చాలా చిన్న వయసు నుంచే పడవలు నడపడం అలవాటు చేసుకుంటారు. ప్రపంచంలోని మిగిలిన ప్లేసెస్ లోని పిల్లలు సైకిల్ తొక్కడం నేర్చుకున్నట్టు ఇక్కడ పిల్లలు బాంబో స్టిక్స్, ప్లాస్టిక్ టబ్స్, అల్యూమినియం లాంటివి ఉపయోగించి పడవలు నడపడం నేర్చుకుంటారు. కంబోడియాలోని రత్నగిరి ప్రావిన్స్ లో ఉన్న కొండ ప్రాంతాల్లో క్రై అలాగే రకరకాల గిరిజన తెగల ప్రజలు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళలో కూడా ఒక వెరైటీ పెళ్లి సాంప్రదాయం ఉంది. ఆ గ్రామానికి చెందిన అమ్మాయిలు పెళ్లి ఏజ్కి వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఒక చిన్న గుడిసె వెంటనే కట్టిస్తారు. ఆ అమ్మాయి ఆ గుడిసెలోనే ఉండి తనకు నచ్చిన అబ్బాయితో డేటింగ్ చేసుకోవచ్చు. దానికి వాళ్ళ పెద్దలు కూడా ఏమీ అనరు. తనకు కరెక్ట్ అబ్బాయి దొరికినంత వరకు ఆ అమ్మాయి ఎంత మందితో అయినా డేటింగ్ చేసుకునే అర్హత ఉంది. ఇదే కాదు, కంబోడియాలో అందమైన అమ్మాయిలకి మాత్రమే డేటింగ్ పర్మిషన్ ఇచ్చే ఒక సాంప్రదాయం కూడా ఉంది. ఇలా చేయడం కేవలం కొన్ని ప్రాంతాలలో మాత్రమే అనుమతిస్తున్నారు తప్పితే అంతా కాదు. ఇంకా ఇక్కడ మామూలు టాటూలు కాకుండా ప్రత్యేకమైన టాటూ డిజైన్లు మాత్రమే వేసుకుంటారు. వెనక మెడపై ఒక చిన్న టాటూ లేదా మణికట్టపై పురాతనమైన టాటూ, చెవి వెనుక అందంగా కనిపించే ఒక లైన్లా ఉండే టాటూలు మాత్రమే వేసుకుంటారు. ఇలాంటివే ఇంకొన్ని ప్రత్యేక డిజైన్లు మాత్రమే వేసుకోవడానికి వాళ్ళకు అర్హత ఉంది. కంబోడియాలోని పెద్ద పెద్ద సిటీస్ లో వెస్పా ఫుడ్ టూర్ అని పిలిచే ఒక కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులకి మంచి అనుభవం ఇవ్వడమే ఈ టూర్ ప్రధాన లక్ష్యం. అద్దెకి వెస్పా స్కూటర్ మీద గుంపులుగా పర్యాటకులను తీసుకువెళ్లి సిటీ మొత్తం చూపిస్తారు. గైడ్లు వాళ్ళకి చిన్న చిన్న వీధుల్లో నుండి సిటీలోని ఫేమస్ ఫుడ్ కోర్ట్స్ కి తీసుకువెళ్లి అక్కడ వాళ్ళ సిటీ ఫేమస్ వంటకాలను రుచి చూపిస్తారు. అరటి ఆకుపై వడ్డించే పంది మాంసంతో రెడీ చేసే ఫుడ్ ఐటమ్స్ మూలికలను ఉపయోగించి తయారు చేసే బాంచా ప్రహోక్ అని పిలిచి మరో వెరైటీ ఫిష్ ఫుడ్ అక్కడ ఎక్కువగా చేస్తారు. ఇలా ఇంకా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఈ టూర్ లో తినొచ్చు. ఈ దేశంలో విశేషంగా చెప్పుకునే ప్లేసెస్ ఇంకా ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రపంచ గుర్తింపు కూడా పొందాయి. మొదటగా మనం ఆల్రెడీ చెప్పుకున్న ఆంకోర్ వాట్ టెంపుల్. అయితే కంబోడియాపురం ఆలయం కూడా పురాతన కేర్ నిర్మాణ కళకు మరో అద్భుతమైన ఉదాహరణగా చెప్పుకుంటారు. ఏప్రిల్ నెల చివరిలో వర్షాకాలం ప్రారంభమైనప్పుడు అక్కడ కొత్త సంవత్సరం కూడా స్టార్ట్ అవుతుంది. కానీ దాన్ని వాళ్ళు ఒక వ్యవసాయ పండుగగా జరుపుకుంటారు. వర్షాకాలంతో పాటు వ్యవసాయం కూడా మొదలై మంచి పంటలు వస్తాయని వాళ్ళ నమ్మకం. ఆ టెంపుల్లో వాళ్ళు ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ రంగులు పూసుకుంటూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అచ్చం మన హోలీ చేసుకున్నట్టుగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో చూంబిన్ అని పిలిచే మరో పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ టైంలో వాళ్ళు తమ పూర్వీకుల ఆత్మలు పై లోకాన్ని వదిలి భూమి మీదకు వస్తాయని నమ్ముతారు. అందుకే తెల్లవారుజామునే టెంపుల్స్ కి వెళ్లి ఫుడ్, పూలు, బియ్యం లాంటివి అక్కడున్న భిక్షగాళ్లకు ఇస్తారు. వాళ్ళు వాటిని చనిపోయిన వాళ్ళ ఆత్మలకు అర్పిస్తున్నామని నమ్ముతారు. నవంబర్ నెలలో మరో పండుగను జరుపుకుంటారు. యాక్చువల్లీ ఇదొక నీళ్ల పండుగ. నవంబర్ లో కంబోడియాలోని మేకాంగ్ నదిలో నీటి మట్టం పెరిగినప్పుడు దాన్ని ఆనందంగా జరుపుకునే విధంగా 30 నుండి 40 అడుగుల పొడవు ఉన్న పడవలతో పోటీలు పెట్టుకుని ఈ పండుగను కూడా వాళ్ళు బాగా జరుపుకుంటారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.